తుని ఇంకోటి పెట్టి ఇట్లాగా తూము అని లేకపోతే ఇట్లా బూతులు పెడుతున్నారు. అవును, ఒంగోలు అదే, అవును, ఒంగోలు తీసుకోండి ఇలా. ఓకే, అంటే ఇంకా తప్పదు, ఇంకా సోషల్ మీడియాలో తప్పదు. కాకపోతే వీళ్ళతో పోలిస్తే ఈయనలో ఏమన్నా స్పష్టత ఉందా అని అనిపించింది అనేటటువంటి ఈ దగ్గర స్పష్టత ఉండుంటే తన అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేసి ఉండాలి. ఇప్పుడు రాజధాని అప్పుడు హైకోర్టు ఆపేసింది, నువ్వు మళ్ళీ సుప్రీంకోర్టు ఇవన్నీ తిరిగావు, నీ టర్మ్లోనే నీకు చేయగలవు అనేది తెలుసు కదా, నీకు నీ టర్మ్ చేత కదా అనేది. అప్పుడు ఈ రాగం లేదు కదా సార్, అప్పుడు 3 రాజధానుల రాగం అది. ఇప్పుడు ఈ పల్లవి అప్పుడు లేదు కదా. నేను అంటుంది అదే, నీ క్లారిటీ ఎక్కడ ఉన్నట్టు అప్పుడు కన్ఫ్యూజన్ మనిషి కదా అప్పుడు. అంటే నీకు ఇప్పుడు ఈ 2 పార్ట్ల వల్ల 3 రాజధానులు ఇప్పుడు మాట తప్పను మడమ తిప్పను అన్నప్పుడు నువ్వు తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాడు మా జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ రాజధాని ఎందుకు కదులుస్తారని 2019 ముందు మాట్లాడారు. తర్వాత అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నాడు. ఫస్ట్ అమరావతి అన్నాడు, తర్వాత అమరావతిని తీసుకొచ్చి తాడేపల్లిలో కలుపుతున్నాడు, తర్వాత అదే తాడేపల్లిని కార్పొరేషన్లో కలుపుతున్నాడు, తర్వాత గుంటూరు కార్పొరేషన్లో కలుపుతా అన్నాడు. జీవోలు కూడా ఇచ్చారు కదా. ఆ తర్వాత కోర్టుల్లో క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆగిపోయినాయి. ఆ తర్వాత 3 రాజధానులు ఎత్తాడు, మధ్యలో తీసుకొచ్చి మంగళగిరి దగ్గర పెడతానన్నాడు, అది చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 3 రాజధాని, ఇది 3 నగరాలు కలిపి అంటున్నాడు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు మరి నీకైనా సరే? నువ్వు కన్విన్స్ చేయాల్సింది ఒక నగరం ఆ రాజధానికి సంబంధించి ప్రజల్లో ఒక ఆతృత ఉంది విడిపోయిన తర్వాత అన్నది. ఆ ఆతృతని అడ్రస్ చేసే విధానంలో పిల్లతనం కనిపించుకో.